కన్న కూతురు చిన్ని కోసం బాలరాజు మారినప్పటి నుంచి ఈ కథ చాలా బాగుంది. ఇక కావేరినేమో బెరోల్ ఇచ్చి తీసుకొచ్చిన జైలుకి కాకుండా వేరే జైలుకి తీసుకొని వెళ్తారు. అక్కడ ఏంటంటే పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ స్టైల్లో థర్డ్ డిగ్రీ అలాంటివి ఇచ్చి వాళ్ళని దారిలో పెట్టాలన్నట్టు అనమాట. అయితే కావేరి నన్ను ఎందుకు ఈ జైలుకి తీసుకొచ్చారు అంటే, నువ్వు కూడా పారిపోయాలని ప్రయత్నించావు కదా, అందుకే తీసుకొని వచ్చాము అంటారు. నేను పారిపోలేదంటే నన్ను కిడ్నాప్ చేశారన్నా కూడా వినిపించుకోరనమాట. అయితే జైల్లో ఒక కొత్త ఆవిడ భైరవి, ఆమె అసలు మనిషిలానే లేదు, అంత రాక్షసిలాగా ఉంది. ఇక కావేరిని అయితే ఫస్ట్ రోజే దడదడలాడిచ్చేస్తుంది, భయపెట్టేస్తుంది. నువ్వు అక్కడంతా గెస్ట్ హౌస్ లాగా ఫీల్ అయ్యేదానివంట కదా, కానీ ఇక్కడ అలా కాదు, నేనిచ్చే శిక్షలు ఎలా ఉంటాయో నీకు బాగా అర్థమవుతాయి అంటూ భయపెట్టేస్తుంది. ఇక సత్యమేమో లాయర్తో మాట్లాడుతూ ఉంటాడనమాట. దానికి కావాల్సిన అమౌంట్ గురించి ఎలా అన్నట్టు భయపడుతూ ఉంటాడు. దాన్ని ఎలా సెట్ చేయాలి, అంత అమౌంట్ అంటే కష్టం కదా, ఇప్పుడు అందులో దసరా పండగలకి ఇంకా బట్టలు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, ఎలా అనేది అనుకుంటూ ఉంటే ఇక వీళ్ళకి అమౌంట్ కావాలి కదా. అందులో చిన్ని కష్టపడడం చూడలేకపోతాడు కన్న తండ్రిగా బాలరాజు. అందుకని ఒక ఆర్డర్ ఇస్తాను అని చెప్పని ముందుగా అడ్వాన్స్ ఇవ్వాలి అన్నట్టు 25,000 ఇస్తాడనమాట. అంటే ఇదొక రకంగా అయినా కావేరిని బయటికి తీసుకురావడానికి చిన్ని వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అన్నట్టు. బాలరాజు మారిపోయాడు కూతురు ప్రేమ కోసం. ఇప్పుడు భార్యని విడిపించుకోవడం కోసం చాలానే కష్టపడుతున్నారు. మరి ఎలా ఉండబోతుందని కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.